సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో లైక్ చేస్తారు కదూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు భయం బస్టర్స్. చూసారా మీ రాజు ఎంత డేంజర్ లొకేషన్కి వచ్చాడో? ఆదిలాబాద్ అడవిలో మధ్యరాత్రి ఒంటరిగా, అంటే వెనక మా ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. నా టీంతో కలిసి ఈ దయ్యాల రహస్యాన్ని ఛేదించడానికి మేము ఈ రాత్రి వచ్చాం. ఈ వీడియోకి ఖచ్చితంగా 1 మిలియన్ వ్యూస్ గ్యారంటీ. ఈ వీడియోకి 1 మిలియన్ వ్యూస్ గ్యారంటీ. ఇదేంటి? అమ్మ బాబోయ్, అరే దయ్యం ఇంకా రాకముందే నాకు గుండె ఆగిపోయేలా ఉందిరా. అరే రాజు, ఇదంతా అవసరమా? నా మాట వినరా ప్లీజ్ రా, వెనక్కి పోదాంరా. అసలుకే అమ్మమ్మ చెప్పింది, ఈ బంగ్లాలో దయ్యం ఉత్తది కాదంట, పచ్చి రక్తం తాగుతుందంట. దాని పేరేంటో తెలుసా? రక్త పిశాచి రత్తమ్మ అంటారా. రత్తమ్మ కాదు, పిచ్చమ్మ కాదు రవి, అవన్నీ కట్టుకథలు. అయినా నువ్వు అమ్మమ్మ చెప్పిన దయ్యం కథలు నమ్ముతావు కానీ నేను చెప్పే లాజిక్ నమ్మవా? ఇక్కడ సిగ్నల్ కూడా లేదు. ఈ గూగుల్ మ్యాప్ తల్లి మనని ఎక్కడ తీసుకెళ్తుందో ఏంటో. అరే ఈ రోడ్డు మీద ప్రయాణం కంటే నరకం ఇంకోటి ఉండదురా. ఒక టీ కొట్టు లేదు, కనీసం వేడి వేడి మిర్చి బజ్జీ తిందామంటే బజ్జీల బండి లేదు. ఇంత డేట్ చేసి వచ్చాం, కనీసం కడుపు నిండా తినడానికి ఏదైనా బడ్డీ కొట్టు ఉంటే బాగుండు. ఆకలికి ప్రాణం పోతుందిరా. ఒరే బంగ్లాలో ఏమైనా పాతకాలం లాంటి బిస్కెట్స్ ఉంటాయంటావా? ఒరేయ్ తిండిపోతాడా, అక్కడ రక్త పిశాచి రత్తమ్మ మన రక్తం తాగడానికి రెడీగా ఉంటే నీ బిస్కెట్ల గోలేంట్రా? నోరు మూసుకొని కూర్చో. మనం వచ్చింది దయ్యాన్ని పట్టుకోవడానికి, పిక్నిక్కి కాదు. అరే నువ్వేంట్రా రవి రత్తమ్మ అంటావు? మనం యూట్యూబ్ స్టార్స్ కదా, మనల్ని చూసి దయ్యమే పారిపోవాలి. ధైర్యంగా ఉండు. తెల్ల చీర తెల్ల చీర రత్తమ్మ వచ్చేసింది రోయ్, నన్ను కాపాడండి రోయ్. ఒరే అది తెల్ల చీర కాదురా, ఏదో ప్లాస్టిక్ కవర్ గాలికి లేచింది. ప్రతిదానికి అరిస్తే ఎలా? చూసావరా రవి, నీ భయమే నీకు శత్రువు, అందుకే ధైర్యంగా ఉండాలరా. ఎనీవే ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. అసలైన భయం ఎంటర్టైన్మెంట్ ఇప్పుడే మొదలు కాబోతుంది. స్టే ట్యూన్. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఇట్. సాక్షాత్తు దయ్యాల కోట ముందు మీ రాజు. లోపల ఏం దాగుందో, లోపల ఏ రహస్యం మన కోసం ఎదురు చూస్తుందో తెలియదు, కానీ ఒకటి నిజం, ఈ రోజు మనం చరిత్ర సృష్టించబోతున్నాం. పదండి, లెట్స్ బ్రేక్ ది డోర్స్. అదే లెట్స్ గో ఇన్సైడ్. ఈ డోర్ ఏంట్రా ఇంత టైట్గా ఉంది? దయ్యం ఏమైనా ఫెవికాలే సతక పెట్టిందా ఏంటి? ఇలా కాదు, ఒక్క నిమిషం. ఒరే విన్నావా సౌండ్? అది గేటు చప్పుడు కాదురా, అది రత్తమ్మ స్వాగత సంగీతం. మనల్ని లోపలికి రమ్మని పిలుస్తుందిరా. ఇంకా మన పని అయిపోయిందిరా. ఒరే రాజు, నీకు దండం పెడతారా, మనం వెనక్కి పోదాంరా. నిజంగానే నీకు దండం పెడతా ప్లీజ్. చచ్చి ఆపుని పిచ్చివాగుడు. స్వాగత సంగీతమా? చూడిక్కడ కీళ్ళు పూర్తిగా తుప్పు పట్టి బిగుసుకుపోయాయి, అందుకే అంత సౌండ్ వచ్చింది. సింపుల్ ఫిజిక్స్ రవి, అయినా కొంచెం జాగ్రత్తగానే ఉందాం. పదండి. అరే ఇక్కడ ఏమైనా నేరేడు పళ్ళు ఏమైనా రాలి పడ్డాయేమో చూడండి రా. కనీసం అవ్వైనా తిందాం రా. ఒక్క ప్లేట్ స్పెషల్ ఆదిలాబాద్ బోటీ కర్రీ తింటే ఈ రత్తమ్మ కాదు కదా, ఆ రాక్షసుడు వచ్చినా కూడా నేను భయపడేవాడిని కాదురా. అయ్యో కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయరా.
రే రే నీకు బూటీ కర్రీ ఏంట్రా? రే అక్కడ దయ్యం మన బూటీలు ఏరుకోవడానికి రెడీగా ఉందిరా. నోరు మూసుకొని నా వెనకాల రారా. చూసారుగా ఫ్రెండ్స్ ఎంత థ్రిల్లింగ్గా ఉందో. లెట్స్ గో. రత్తమ్మ దూత. ఒరేయ్ గబ్బిలం రూపంలో వచ్చిందిరా రత్తమ్మ దూత. రే అది గబ్బిలం రా, దయ్యం దూత కాదు. లేవరా బాబు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత భయంకరంగా ఉందో మీరు చూడండి. వామ్మో ఏంటది? దయ్యం 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 నిజంగానే ఉంది. రే నేను చెప్పాను కదా, తలుపు అదే వేసుకుందిరా. మనల్ని ఇక్కడే బంధించింది, అదే తలుపులు వేసుకుంది. ఇంకా మన పని అయిపోయిందిరా. అరే అలా ఏం లేదురా రవి, బహుశా గాలికి వేసి ఉంటుంది. ఇది చాలా పాత ఇల్లు కదా, కిటికీలు పగిలిపోయి ఉన్నాయి. గట్టి అవిస్తే తలుపులు అదుపు లేకుండా కొట్టుకుంటాయి. కొంచెం ఆలోచించు, లాజిక్ ఉండాలి కదా. గాలైతే బాగానే వీస్తుంది, చాలా చల్లగా కూడా ఉంది, కొంచెం మెచ్చగా కూడా ఉంది. ఈ టైంలో వేడి వేడి పక్కుటీలుంటే ఎంత బాగుంటుందో. ఒరే సోము, నీ పకోడీల గోల ఆపరా కాసేపు. ఇక్కడ ఏదో జరుగుతుంటే నీకు పకోడీలు కావాలా? రే జాగ్రత్తగా వినండి, ఏదో ఏదో అడుగుల శబ్దం వినిపిస్తుంది. జాగ్రత్తగా వినండి ఒకసారి. రే ఏంట్రా ఆ శబ్దం? పిల్లదయ్యం. అమ్మో పిల్లదయ్యమా? రే పిల్లదయ్యం మరీ ప్రమాదకరం అంటారా. నన్ను వదిలేయండి రా ప్లీజ్ రా, నేను ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతాను. అంటే పాత బంగ్లా కదా, పైన ఎలుకలుండి అలా అరుస్తున్నాయేమో. అప్పుడప్పుడు ఎలుకలు అరిచినప్పుడు కూడా చిన్న పిల్లలు ఏడ్చినట్టు సౌండ్ వస్తుంది. అరే ఎలుకలు ఎక్కడైనా అట్లా నవ్వుతాయా? నువ్వే చెప్పు. ఆ నవ్వు వింటే ఎవరికైనా భయం వేస్తుందిరా. ఒకసారి ఉండు, కెమెరాలో అది ఏదైనా కనిపిస్తుందేమో చూద్దాం. ఏం కనిపించట్లేదురా. దయ్యం 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 నిజంగానే వచ్చేసింది. నేను చెప్తే వినలేదు. అరే రాజు, అది అది చీర కాదురా, ఎవరో ఎవరో ఉతికి ఆరేసిన పంచలా ఉందిరా. ఒకసారి వెళ్ళి చూడు చూడు, అక్కడక్కడ చిల్లులు కూడా ఉన్నాయి. అరే రవి, రే లేవరా, ఇది పంచ అంట, దయ్యం కాదు. లేవరా రవి, రే లే. అవును ఇది పాత బట్టే. అంటే బహుశా పైన ఎవరైనా ఆరేసి ఉంటారు, గాలికి ఊడి ఇలా కింద పడి ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే, ఇక్కడ ఏదో ఉంది. ఇది కేవలం గాలి వల్ల వచ్చే శబ్దం కాదు. ఇదంతా కెమెరాలో రికార్డ్ అవుతుందా? ఫ్రెండ్స్ మీరంతా చూస్తున్నారు కదా అడ్వెంచర్. అరే ఇందాక నా చిప్స్ ప్యాకెట్ ఎక్కడో పోయిందిరా. కంపెనీస్ ఆ దయ్యం ఏమైనా తీసుకుందంటారా? అసలుకే నాకు ఆకలేస్తుందిరా. జరగరా, జరుగు. నన్ను పట్టుకున్నావు ఏంటి? జరుగు. లే, దయ్యంలాగా పట్టుకున్నావు నన్ను. పక్క జరుగురా, పక్క జరుగు. మీరు ఎంత బాగా అరుస్తారో తెలుసా? నిజంగా చెబుతున్నా, నాకెప్పుడు ఇంత నవ్వు రాలేదు. ఇక్కడ ఒంటరిగా ఉండి ఉండి నాకు విసుగొచ్చింది. అందుకే మీతో కాసేపు సరదాగా గడుపుదామని వచ్చాను. మనం దొవ్వుచులు ఆడుకుందామా? చాలా కాలం తర్వాత నాకు మనుషులు కనిపించారు. నువ్వు నిజంగానే దయ్యానివా? మమ్మల్ని భయపెట్టడానికి రాలేదా? అవును,
నా పేరు చిట్టి. దాదాపు 100 ఏళ్ల క్రితం నేను ఈ ఇంట్లోనే దాగుడు మూతలాడుకుంటూ పరిగెత్తుతుండగా ప్రమాదవశాత్తు దూలానికి తల బలంగా కొట్టుకొని అప్పటి నుంచి నేను ఇక్కడే ఉండిపోయాను. మీరొచ్చారని తెలిసినప్పటి నుంచి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలుస్తానా అని ఎదురు చూశాను. దాగుడు మూతలా? ఆ, అయితే ఇందాక నువ్వు నన్ను చిప్స్ ప్యాకెట్ అడిగావు కదా, అది కూడా ఆటలో భాగమేనా? అవును, నాకు చిప్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఇక్కడ దొరకవు కదా. 100 ఏళ్ళు అయిపోయింది నేను చిప్స్ తిని. ఆ వాసన వస్తుంటే నన్ను నేను ఆపుకోలేకపోయాను. కొంచెం ఇస్తారా ప్లీజ్? నాకు చాలా తినాలని ఉంది. ఆ, అంటే నువ్వు మమ్మల్ని భయపెట్టాలని చూడలేదా? ఇదంతా నువ్వు మాతో ఆడుకోవడానికి చిప్స్ తినడానికి చేసావా? నిజంగా నమ్మశక్యంగా లేదు. భయపెట్టడమ్మా? చాచా, మీరలా భయపడి అరుస్తుంటే నాకు చాలా ఫన్నీగా ఉంది. అందుకే మధ్య మధ్యలో కొన్ని చిన్న చిన్న శబ్దాలు చేశాను. నాతో ఆడుకుంటారా ప్లీజ్? లేకపోతే మీ ఫోన్లో ఏమైనా గేమ్స్ ఉన్నాయా? అవి చూస్తాను కాసేపు. నాకు చాలా బోర్ కొడుతుంది ఇక్కడ. అమ్మో దయ్యం! వీడెప్పటికి మారాడు. భయం అంటే అంత భయం వీడికి. టీ 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 తీసుకో పాపం. ఇదిగో నా దగ్గర ఇంకొక ప్యాకెట్ వ్యాన్లో ఉంది, ఇది నువ్వే తీసుకో. థ్యాంక్ యూ, మీరు చాలా మంచివాళ్ళు. చాలా చాలా థ్యాంక్ యూ. చాలా రుచిగా కూడా ఉన్నాయి. అమ్ 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 అమ్. ఏంటో అంతా మాయగా ఉంది, నమ్మశక్యంగా లేదే. ఒకసారి మన ఆడియన్స్కి కూడా షేర్ చేద్దాం. సో ఫ్రెండ్స్, అది చూసారు కదా, ఆదిలాబాద్ స్పెషల్ దయ్యం. అది మమ్మల్ని స్వయంగా చిప్స్ అడిగింది. నిజంగా ఇది కామెడీ హంటెడ్ హౌస్ లాగా ఉంది కదూ. ఇంత వింత దయ్యం ఎక్కడా ఉండదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఈ చిట్టి దయ్యంతో క్రికెట్ ఆడుతూ దాన్ని రికార్డ్ చేసి వీడియో చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మహానుభావుని లేపి మేము తీసుకెళ్ళాలి. ఓకేనా? బాయ్.